It's not just skin care, it's cell care. Shop now. జస్టిస్ సుదర్శన్ రెడ్డిని ఉపరాష్ట్రపతి అభ్యర్థిగా ఇండియా కూటమి ఎంచుకోవడానికి కారణాలేంటి? ఎన్డీఏ తమిళనాడు వ్యక్తిని తెరపైకి తేవడంతో ఇండియా కూటమి అదే ఫార్ములాను ఆలోచించిందా? చివరి నిమిషంలో సుదర్శన్ రెడ్డి పేరు తెరపైకి ఎలా వచ్చింది? తమిళ వ్యక్తిని నిలబెడితే పొలిటికల్ సమస్యలు వస్తాయనే ఇండియా కూటమి జాగ్రత్తలు తీసుకుందా? ఇప్పుడిదే హాట్ టాపిక్గా మారింది. ఉపరాష్ట్రపతి ఎన్నిక ఆసక్తికరంగా మారింది. అధికార ఎన్డీఏ తమిళనాడుకు చెందిన సిపి రాధాకృష్ణన్ను ప్రకటించింది. గతంలో ఆంధ్రప్రదేశ్కు చెందిన వెంకయ్యనాయుడుకు ఇచ్చిన ఎన్డీఏ తాజాగా తమిళనాడుకు చెందిన రాధాకృష్ణన్ను ప్రకటించింది. త్వరలో తమిళనాడు అసెంబ్లీ ఎన్నికలు ఉండడంతో వ్యూహాత్మకంగా వ్యవహరించింది. ఇండియా కూటమి సైతం తమిళనాడుకు చెందిన పలువురు పేర్లను ఉపరాష్ట్రపతి అభ్యర్థిత్వానికి పరిశీలించింది. అందులో డీఎంకే ఎంపీలు తిరుచి శివ, అన్నాదురై పేర్లు వినిపించాయి. అయితే రాత్రికి రాత్రే సమీకరణాలు మారిపోయాయి. తెలంగాణకు చెందిన జస్టిస్ సుదర్శన్ రెడ్డి పేరు అనూహ్యంగా తెరపైకి తీసుకొచ్చింది. జస్టిస్ సుదర్శన్ రెడ్డి పేరును తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రతిపాదించినట్లు తెలుస్తోంది. తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉండడంతో, పార్టీకి 8 మంది ఎంపీలు ఉండడంతో రేవంత్ రెడ్డి ప్రతిపాదనకు ఇండియా కూటమి ఏకగ్రీవంగా ఆమోదం తెలిపినట్లు సమాచారం. జస్టిస్ సుదర్శన్ రెడ్డి వివాదరహితుడు. అయితే మిగిలిన వారికి అభ్యంతరం ఉండదు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ హైకోర్టులో పనిచేయడం, న్యాయ కోవిదులు కావడంతో ఆ పదవికి వన్నె తీసుకొస్తారని కాంగ్రెస్ పార్టీ అభిప్రాయపడింది. దక్షిణాదికి చెందిన వ్యక్తి కావడంతో తమిళనాడు, కేరళ, ఆంధ్రప్రదేశ్, కర్ణాటకకు చెందిన రాజ్యసభ, లోక్సభ ఎంపీల ఓట్లు రాబట్టుకోవచ్చని లెక్కలు వేసుకుంది ఇండియా కూటమి. అందుకే తెలంగాణ కాంగ్రెస్ ప్రతిపాదించిన సుదర్శన్ రెడ్డికే ఓటు వేసింది. తెలుగు రాష్ట్రాల నుంచి గతంలో ఉపరాష్ట్రపతులుగా నీలం సంజీవరెడ్డి, జాకీర్ హుసేన్, వెంకయ్యనాయుడు పనిచేశారు. డీఎంకే ప్రతిపాదించిన తమిళ నేతను ఉపరాష్ట్రపతి అభ్యర్థిగా నిలబెడితే పొలిటికల్గా కొత్త సమస్యలు వస్తాయని ఇండియా కూటమి నేతలు లెక్కలు వేసుకున్నారు. గెలుపు ఓటములు పక్కన పెడితే తమ అభ్యర్థిని నిలబెట్టడం ద్వారా ఇండియా కూటమిలో తమది పెద్దన్న పాత్ర అని మరోసారి స్పష్టం చేసింది కాంగ్రెస్.